రెడ్డిగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండిలోని అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు కేటీఆర్ నివాళులర్పించారు. అయితే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకిషన్, జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు పాల్గొన్నారు. ఇక బీఆర్ఎస్ శ్రేణులతో అల్గునూర్ సభకి ర్యాలీగా కేటీఆర్ అయితే బయలుదేరారు. మరికొద్ది సేపట్లోనే తిమ్మాపూర్ మండలం అల్గునూర్ సభాస్థలి వద్దకు కేటీఆర్ చేరుకోనున్నారు. రెడ్డిగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండిలోని అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు కేటీఆర్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, అలాగే మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకిషన్, అలాగే జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు అయితే పాల్గొన్నారు. బీఆర్ఎస్ శ్రేణులతో అల్గునూర్ సభకైతే ర్యాలీగా కేటీఆర్ బయలుదేరారు. ఇక మరికొద్ది సేపట్లో తిమ్మాపూర్ మండలం అల్గునూర్ సభాస్థలి వద్దకైతే కేటీఆర్ చేరుకోనున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజుగా అయితే ఆనాటి ఉద్యమ స్మృతులను అయితే గుర్తు చేసుకునేందుకు ఈ దీక్షా దివాస్ అయితే కార్యక్రమాలను అయితే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ కార్యక్రమాలు అయితే చేస్తోంది. ఇక్కడ మనం చూడొచ్చు స్క్రీన్లో కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసి అక్కడ కేటీఆర్కి అయితే పూలదండ వేయడం జరుగుతోంది. అక్కడ అందరూ సీఎం అంటూ కూడా సీఎం అంటూ కూడా కేటీఆర్కి స్వాగతం పలికే విజువల్స్ కూడా మనం చూడొచ్చు. నవంబర్ 29 బీఆర్ఎస్ దీక్షా దివాస్ అంటూ కూడా కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటున్న పరిస్థితులు అయితే మనం చూడొచ్చు. CM